నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రాడ్యుయేట్స్ పోటీ చేస్తున్నాడు నరేంద్ర రెడ్డి ఏం చేసిండు? ఇలా కొట్లాడేది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో. టీచర్స్ సమస్యలు 317 జీవో మీద కొట్లాడేది మనము. చాలా మంది కరీంనగర్ లో నా ఆఫీసులో దాడి చేసిన పోలీసులు రమ్మంతో కోసిర్రు. ఫైర్ ఇంజన్ ఇలా విండోస్ ఉంటే విండోస్ లోకి వెళ్ళి ఫైర్ ఇంజన్ ప్రెషర్ ఎట్టుంటో తెలుసు కదా, ఆ ఫైర్ ఇంజన్ ప్రెషర్ తో కొడితే కార్యకర్తలపై గోడ తలిగిరు. ఇట్లా నలుగురు భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తలు కాళ్ళు విరిగినాయి. 8 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇద్దరు తల హెడ్ ఇంజరీ అయింది, ఇంకొక కాలు చేతులు విరిగినాయి. గ్లాసులు అత్తలు వాళ్ళకి కింద సెప్టిక్ అయ్యి 1 రోజుల పాటు 2 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటారు కార్యకర్తలు. మరి ఇప్పుడు పోటీ చేస్తున్న మహేందర్ రెడ్డి 317 జీవోకు వ్యతిరేక కొట్లాడినా, అరే జైలుకు పోయినా మనం, నేనే జైలుకు పోయినా. నాతో పాటు 18 మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 317 జీవోకు వ్యతిరేకంగా కొట్టాలని జైలుకు పోయినా మనం. బండి సంజయ్ ఆఫీసు జేసీపీతో కూలగొట్టావా అని చెప్పి సిపికి కేసీఆర్ రాత్రి 2 గంటల ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ చార్జ్ చేయండి, కాళ్ళు చేతులు ఎవ్వరు బయట రావద్దు, పోలీసులు దమ్మెంతో చూపెట్టా అని చెప్పి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చింది పోలీసులకు. అట్లా కొట్టిరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను. ఆ రోజు పిఆర్టీ రాలే, నా ఎస్టీయూ రాలే, నా డిటిఎఫ్ రాలే, వచ్చింది ఓన్లీ తపస్ మన ఆర్గనైజేషన్ వచ్చింది. 317 జీవో అంటే చెట్టుకోడు భార్య ఒక జాబ్ చేస్తుంది, భార్య కామరెడ్డి జాబ్ చేస్తే భర్త కరీంనగర్ జాబ్ చేస్తాడు. భార్య కాడ, భర్త కాడ, తల్లిదండ్రులు కాడ, పిల్లలు కాడ చుట్టుకోని పుట్టుకొని చేసే జీవోకు వ్యతిరేక కొట్లాడేది మనం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో దిష్టిబోలు కాలబెట్టి, కేసీఆర్ దిష్టిబోలు కాలబెట్టి ఉద్యమం చేసి కేసీఆర్ స్పందించే విధంగా చేసింది భారతీయ జనతా పార్టీ. ఇలా కేసీఆర్ గవర్నమెంట్ లో మీకు ఎందుకు చెప్తాను, ఇవన్నీ నోట్ చేసుకోవాలి. ఇవన్నీ మనము ఎవరికి వారు తోచిన విధంగా పెట్టాలి. అరే ఎవరు కొట్టాడినా నా 317 జీవో వ్యతిరేకంగా కొట్టాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మేము కొట్లాడాం, మేము కొట్లాడాం, మీరు కొట్లాడంటే కానీ పార్టీ కొట్టాడింది. అరే కొట్టాడింది మేమన్నా, 317 జీవో కొట్టాడి జైలుకు పోయింది మేమన్నా, లాఠీ దెబ్బతిన్నది మేమన్నా, ఇలా జైలుకు పోయింది మేమన్నా, కాళ్ళు చేతులు ఉంది మా కార్యకర్తలు విరిగినన్నా. ఏ యూనియన్ వచ్చిందన్నా? అందుకే ఓటు ఎవరికి వేస్తారో ఆలోచించుకోండి అన్నా, దయచేసి మాకు ఓటు వేయండి అన్నా. ఇది కొటేషన్. అదే గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం కేంద్ర మంత్రిగా ఉండిపోయినా, కేంద్ర మంత్రిగా ఉండిపోయినా. నేను 10 నిమిషాలు ఉండి పోదాం అనుకున్నా, కానీ బీఆర్ఎస్ పార్టీ బాగా ప్లాన్ చేశారు. ఏం చేసినంటే కుట్రలు చిల్లర. బండి సంజయ్ బయటికి పోనే మనం బస్సులో కాలబెట్టాలి, బస్సులో కాలబెడితే ఏమైతే కేసు ఎవరి మీద అవుతాయి? నా మీద కాదు, నేను వెళ్ళిపోయినా అక్కడి నుంచి. అక్కడ అమాయక గ్రూప్ 1 అభ్యర్థుల మీద కేసులు అవుతాయి. ఇలా తెలిసిన వెంటనే నేను పోలే, 3 hours 4 hours ఉండకండి. ఇలా బీఆర్ఎస్ మనోళ్ళు ఎట్లా ఉడికించి తెలుసా? రోజు వచ్చారు ఎవరైనా రోజు రోడ్ల మీద ఉడికించి కేటీఆర్ అనే ఇంకా పట్ట చెప్తున్నాను. ఇంకా శ్రీనివాస్ గౌడ్, దాసోది శ్రవంతి ఎట్లా ఉడికియాలో అట్లా ఆడు. మన మహిళా కార్యకర్తలు అయితే చెప్పులు అందుకుని కొట్టిరు ఒక్కొక్కని. మీరు వచ్చి బస్సులు కాలబెడతారా? కాలబెట్టి గ్రూప్ 1 అభ్యర్థులు జీవితాలు నాశనం చేస్తారు మీరు అని చెప్పండి. అరే కేంద్ర మంత్రి ఉండి పోయినా నేను, తెల్లారి కిషన్ రెడ్డి గారు పోయినా. ఇలా ఏ మంత్రి వస్తుండా? ఏసీలలో ఉంటున్నారు, పైసలు చంపుతున్నారు. ఒక్క బిల్లుకు 18%, 14% ఒక్క బిల్లు పేమెంట్.